హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మ థాట్స్. ఈరోజు మనం రౌద్రం గురించి తెలుసుకుందాం. రౌద్రం ఈక్వల్స్ టు కోపం. నో, కోపంకి స్క్వైర్ వేసుకుంటేనే రౌద్రం. అంటే కోపం దాటి వచ్చేదాన్ని రౌద్రం అంటారు. అంటే రౌద్రంలో మనం ఏం చేస్తున్నామో మొత్తం కోల్పోతాం. మన బాడీ మీద ప్రెజెన్స్ ఏముందో అన్నీ కోల్పోతాం. దాన్ని రౌద్రం అంటారు. దీని గురించి తెలుసుకుందాం. రౌద్రంలో కొంతమంది సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళలో. అంటే ఇది నా దగ్గరకు వచ్చిన దాని గురించి మాట్లాడట్లేదు, నా ముందు జరిగిందనమాట. ముందంటే వేరే వాళ్ళు తీసుకున్నారు దీన్ని. కోపం రౌద్రంలో అంటే అన్న తమ్ముడిని చంపడం, కొడుకే తండ్రిని చంపడం. మొన్న ఒకటి అదేదో చూసాను నేను యూట్యూబ్లోనే ఎక్కడో. అనుమానంతో భార్యని వాడు నిప్పంటిచ్చేసినాడు, వాళ్ళ పిల్లల్ని తీసుకొని పరిగెత్తేస్తున్నాడు బయటికి. ఒక రోజంతా నేను మనిషిలో లేకపోయానండి. అది చూసేసి ఎక్కడికి వెళ్తుందో నాకైతే. ఈ రౌద్రం వల్ల ఏం సాధిస్తున్నారో వాళ్ళు, ఏమైనా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనుకుంటున్నారా? ఇది ఒకవేళ వింటున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ కోపానికి మీ రౌద్రానికి కొంచెం అడ్డుకట్టు వేయండి. దీనివల్ల ఏమొస్తుంది? ఏమీ రాదు. ఒకవేళ ఎదుటి మనిషి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఆ మనిషిని మొత్తానికి లేకుండా చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని అనుకుంటున్నారా? ఆ తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి? పిల్లలు ఉంటే మిమ్మల్ని తీసుకొని నిన్ను తీసుకొని జైల్లో వేస్తారు. పిల్లల పరిస్థితి ఏంటి? నువ్వు ఏమన్నా ఆలోచించు, నువ్వు ఎంతన్నా రౌద్రంగానే ఉండు. వాళ్ళు నిన్ను చూసి ఇలా వాళ్ళు ఇది అవ్వాలి. చిన్న మనసులు వాళ్ళకి గాయపడితే రేపొద్దున వాళ్ళు నిన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఓ మై గాడ్. రౌద్రంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ రావండి మైండ్లోకి. నిజంగా దాంట్లోకి వెళ్ళక ముందే మీరు ఎందుకు సాల్వ్ చేసుకోలేకపోతున్నారు? చాలా అంటే చాలా కష్టంగా ఉంది నిజంగా. ఈ కలియుగంలో ఇలాంటివన్నీ జరుగుతాయి అంటే ఏమో అనుకున్నాను, కానీ జరుగుతూ ఉండే కొద్దికి చాలా కష్టంగా ఉంది. అసలు ఎలా చెప్తే ఎలా మారుతారు? అట్లీస్ట్ ఇవి విన్న వాళ్ళల్లో ఒక్కరిలో ఉన్న మార్పు వస్తే నేను చేసే ఈ చిన్న ప్రయత్నం చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందని నా మనసు కనిపిస్తుందండి. ప్రతిరోజు నేను ఏదో ఒకటి చెప్పడం, మంచిగా చెప్తున్నాను, లేదంటే ఉంది కాబట్టి మైండ్ నేను అలాగే మాట్లాడుతున్నాను, అలాగే చెప్తున్నాను. ప్లీజ్, కోపం అందరికీ వస్తుంది, నాకే ఉంది కోపం, నేనేం లేదని చెప్పను. ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు మనిషిగా నువ్వు ఎలా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నావు అనేది ఒక్కటే ఎవరైనా సరే నోటీస్ చేస్తారు. కానీ నువ్వు కోపంలోంచి నువ్వు రౌద్రంలోకి వెళ్ళిపోయి రౌద్రంలో నీకు నచ్చింది నువ్వు చేసేసి నేను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయిపోయానంటే అస్సలు నువ్వు మనిషిగా కూడా పరిగణించవు, తెలుసా? మనిషిగా కూడా చూడరు నిన్ను ఫ్యూచర్లో. నువ్వు మనిషివి కానప్పుడు నువ్వు ఏ జంతువు అయితే ఇవన్నీ చేయాలి. ఎవరైనా సరే దయచేసి మీరు కోపం నుంచి రౌద్రానికి వెళ్ళకండి, కోపంలోనే ఆగిపోండి. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే దాన్ని దయచేసి మీరు కొంచెం కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ప్లీజ్ ఆలోచించండి.